ప్రభువునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో భక్తుడైనటువంటి దావీదు జ్ఞాపకం చేస్తూ 34వ కీర్తన 8వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి మీరు తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రియులారా, ప్రభువును ఎరగడము మాత్రమే కాదు, ఆయనను రుచి చూచి ఉత్తముడు అని తెలుసుకోవాలట. చూడండి, రుచి చూచి ఆయనను తెలుసుకొనండి. దావీదు అబీమెలెకు ఎదుట నుండి తప్పించుకోవడానికి దావీదు పడినటువంటి ప్రయాస అంతా ఇంత కాదు. ఒక వెర్రివాని వలె దావీదు ప్రయత్నం చేసి అబీమెలెకు ఎదుట నుండి బయటికి వచ్చిన తరువాత ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న నరుడు ధన్యుడు అంటాడు. అందుకే దావీదు దేవునిని ఆశ్రయించాడు కనుక, దేవునిని తెలుసుకున్నాడు కనుక, కష్టాలలో శ్రమలో ఉన్నప్పుడు దేవుడు దావీదుని ఏ విధంగా విడిపించాడో గ్రహించాడు కనుక ఈ మాట అనగలుగుతున్నాడు. అందుకే ఉదయకాలపు వేళ నీవు కూడా దేవునిని ఎరగడము మాత్రమే కాదు, ఉత్తముడు అని రుచి చూడాలి. ఆయనను రుచి చూడాలి అని అంటే నీవు ఆయనను ఆశ్రయించాలి. నీ కష్టములోను, నీ సంతోషములోను, నీ ఆనందములోను, నీ దుఃఖములో ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుని యొక్క రుచి ఏమిటో నీకు తెలుస్తుంది. దేవుడు నిన్ను అలాగున నడిపించును గాక.